పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడదాం, వారితో తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా ఏం చేస్తారు. ప్రశాంత్ గురించి ఏం చెప్తున్నారు? అయిపోయినా ఆల్రెడీ అవుతురని మెల్లగా అంటారు మీరు. ఎవరు చూడు అయిపోయిండు వస్తాడన్న అన్న కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం. పక్కా అన్ననే. ఎందుకంటే మనం ఇంతమంది ఉన్నామన్నా, మనం అందరం ఎవరో తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు మన గేట్ దగ్గర నిలబడుతూనే మనకి కొడుతురు పోలీసు వాళ్ళు. అట్లాంటిది అన్న 4 సంవత్సరాల దాకా బిగ్ బాస్ కోసం కామన్ మ్యాన్ గా పోరాడి ఇప్పుడు ఒక రేంజ్ కి పోయిండు. ఆయన గెలిపియకపోతే అన్న పక్కా చెప్తున్నా ఆయన వల్ల రేటింగ్ పెరిగింది. మారుమూల ప్రాంతంలో కూడా చూస్తున్నారు అన్న. బిగ్ బాస్ అంటే చిన్న పోరాడు కాదు, చదువుకున్న వాళ్ళకు కూడా తెలిసింది. రైతు బిడ్డ గెలుస్తుండో వస్తాడు. జై పల్లవి ప్రశాంత్, తగ్గేదేలే. నా పేరు ఎల్లారెడ్డి కూడా మాట్లాడుతున్నా. ఎల్లారెడ్డి కూడా దగడ్సాయిని మాట్లాడుతున్నా. ఎల్లారెడ్డి కూడా అక్షయ అపార్ట్మెంట్ మాది. సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఒక కామన్ మ్యాన్ అన్న. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు లాగో ఒక కామన్ మ్యాన్ అంటే రైతు బిడ్డ అనేది పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్ గా కామన్ మ్యాన్ సెలబ్రిటీ కావడం అనేది అదొక మిరాకిల్. గేమ్ల పరంగా చూసుకుంటే కూడా చాలా మంచిగా ఆడుతుండే ప్రతి ఒక్క గేమ్ ఏదైతే అతనికి వస్తుందో ప్రశాంత్కి, ప్రతి ఒక్క గేమ్ ఫస్ట్ రావాలని ట్రై చేస్తాడు, విన్ అవ్వాలని ట్రై చేస్తాడు. ఓడిపోతే ఏంటంటే ఎవరికైనా బాధ వస్తుంది బ్రదర్. ఓడిపోతే ఎవరైనా బాధపడతారు, అవునా కదా? గెలిస్తే కంపల్సరీ ఎవరైనా ఖుషి అవుతారు. ఓడిపోతే ఫస్ట్ క్యాప్టెన్. శివాజీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివాజీ మంచి మైండ్ గేమ్ ఆడుతున్నారు. చాలా మెంటల్ గా ఫిజికల్ గా మైండ్ గేమ్ ఆడతారు. కరెక్ట్ గా మైండ్ గేమ్ అనేది శివాజీ గారు మంచిగా ఆడతారు. ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి మైండ్ గేమ్ ఎలా ఆడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది బాగా తెలుసు కాబట్టి శివాజీ గారికి ఈజ్ ద డిజర్వ్ ఫస్ట్ విన్నర్. పల్లె ప్రశాంత్ కావాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జై పల్లె ప్రశాంత్. పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పల్లె ప్రశాంత్ మొత్తం అంత సిటీ మొత్తం పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఇక్కడ ఒక్క అమర్దీప్ ఫ్యాన్స్ లేడు, శివాజీ ఫ్యాన్స్ లేడు, ఎవ్వరు ఫ్యాన్స్ లేడు. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లె ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతాను, నా బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. అందరూ ప్లాన్ తో వచ్చినాం మేము అందరము. మీరు జైలుకైనా వేసుకోండి, ఎడికైనా వేసుకోండి అన్నా మాకు సంబంధం లేదు, కానీ పల్లె ప్రశాంత్ మాత్రం గెలవాలి. ఏం మాట్లాడుతున్నా అంటే మేము స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళం. మేము పల్లె ప్రశాంత్ ని బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే మేము అందరం ఆయనకి సపోర్ట్ చేసి మేము ప్రజల ద్వారా అతన్ని బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టించినాము. ఎందుకంటే అతను కోరే విధంగా అతను రైతు బిడ్డ కాబట్టి మేము అడుగు పెట్టించినాము. సో అందువల్ల మేము ఏం కోరుకుంటున్నాం అంటే మా రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ మన స్ఫూర్తికి కప్పు కొట్టుకొని రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడియోలో, ఈ ఫంక్షన్ హాల్లో ఎవరైతే సీరియల్ ఉన్నారో అందరు ఫేమస్ అవుతారు. పాలు అమ్ముకున్నాడు, పూలు అమ్ముకున్నాడు, అందరు ఫేమస్ అవుతారు. రేవంత్ రెడ్డి కాదు కదా, అదే ఎమ్మెల్యే అందరు ఫేమస్ అవుతారు. పాలమ్మిన, పూలమ్మిన, చిటిలేపరం చేసిన అందరు ఫేమస్ అవుతారు. కానీ ఒక రైతు బిడ్డ ఫేమస్ అవడం మాత్రం నేను జీవితంలో చూడలేన్నా. ఆ రైతు బిడ్డ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్న. జై పల్లె ప్రశాంత్. అతను ఫేమస్ అవ్వాలా, అతనే కప్పు కొట్టి రావాలా, ఇదే అన్న నా ధైర్యం. అతను కనుక ఓడిపోయిండే అనుకో ఈ రోజు స్టూడియో తగలడిపోద్దన్నా చెప్తున్నా. ఇది నా హామీ. ఇదంతా చూస్తున్నా అన్న పబ్లిక్ మొత్తం పల్లె ప్రశాంత్ పబ్లిక్ అన్న. 10,000 లోపల 10,000 వాళ్ళని ఈ రోజు కప్పు బయటికి రాకపోతే పల్లె ప్రశాంత్ కప్పు కంపల్సరీ, వేరే ముచ్చటనే లేదు. ఇంకా అమర్దీప్ పూతరేకుల దొంగ అమర్దీప్ అని చెప్తున్నారు, కానీ అమర్దీప్ అస్సలకి రాదు. ఒకరిని కడుపు కొట్టి దాచిపెట్టుకొని తిన్నోనికి కప్పిస్తే ఏం లాభం అన్న, 10 మందికి పెట్టడానికి ఇస్తే లాభం. ఓకే, పల్లె ప్రశాంత్ 50 లక్షలు వస్తే ఏం చేస్తాను అడిగితే కూడా బయట ప్రజలకు ఇస్తాను, ₹1 కూడా తీసుకొని అన్నాడు. మరి అట్లాంటి మంచి వ్యక్తిని మనము కప్పు తీసుకోకుండా వస్తే మనకు చాలా బాధాకరంగా అవుతుంది. సో అందుకే ఏంటంటే ఒక రైతు బిడ్డ గెలవాలని మనం గట్టిగా కోరుకుంటున్నామన్నా. మన దేశం మొత్తం సపోర్ట్ చేసింది అతన్ని, రైతు బిడ్డ అని. అతను ఒక రైతు బిడ్డ అని అందరికి తెలిసేటట్టు చేసింది మన మీడియా, మన సోషల్ మీడియా, మన బిగ్ బాస్ తెలిసేటట్టు చేసిందంటే దానికి కారణం ఎవరు? ప్రజలు. మనం దానికి కారణం. మనం సపోర్ట్ చేయడం వల్లే అతను బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టాడు. మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి, అతను కప్పు కొట్టి బయటికి రావాలని కోరుకుంటున్నా అన్న. అంతే. అర్థం కాలేదు. ఆ గెలుపు అనేది అతను ఒక్కని కాదు బ్రో, ప్రతి రైతు గెలుపు అది అని అనుకుంటున్నా. అతని కోసం ఆడాడు. రేపన్నాడు ఫ్యూచర్ ఏంది, యువత ఏంది వల్ల ఒక యువత అయితే తలుచుకుంటే రావచ్చు అని అతని కోసం చెప్పినాడు. అంటే అర్థం చెప్పొచ్చు నాకు ఇదా బ్రో. పల్లె ప్రశాంత్ గానీ, యావర్ గానీ, శివాజీ గారు గానీ వీళ్ళ ముగ్గురు బాండింగ్ గురించి ఏం చెప్పారు?
అది సూపర్ అన్నదమ్ములు లవ్ బాండింగ్ ఇది మొత్తం రక్త సంబంధం ఇది రక్త సంబంధం. ఒక్క మాట శివాజీ యాక్టరు, అమరు యాక్టరు, సీరియల్ లో నటిస్తాడు. ఎవరు యాక్టర్ సీరియల్ నటిస్తాడు. పల్లె ప్రశాంత్ ని బిగ్ బాస్ లోకి రాకపోతే ఎవరైనా గుర్తించారా? ఏమంటారు బ్రదర్? రైతు బిడ్డ అందరం మనందరం కలిసి బిగ్ బాస్ పంపించిన అన్న ఒకటే రిక్వెస్ట్ అన్న, ఈ వీడియోని అయితే నాకు సార్ వరకు ఎలా చూడండి అన్న. ఏంటి ప్రతి ఒక్క సీజన్ లా కామన్ మ్యాన్ ని కంపల్సరీ తీసుకోవాలన్న. ఈ రైతు బిడ్డ అని కాకుండా ప్రతి ఒక్కరిని అందరూ సపోర్ట్ చేయాలి. రైతు బిడ్డలే కదా అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అమర్దీప్ కప్పు పట్టుకొస్తే కప్పు వాళ్ళు దింగుతా. ముందు అన్నపూర్ణేశ్వరిలో బాంబులు బూతులు అది ఏం లేదు బ్రో. ఇది ఇప్పుడు కప్పు పల్లె ప్రశాంత్ అన్నకు రాకపోతే ఇది బ్రో బ్రో పల్లె ప్రశాంత్ అన్నకి కప్పు రాకపోతే మాత్రం దీనిలో మొత్తం ఫేక్ ఒక పేరు పెడతా, జాతి రత్నాలు బ్రో. ప్రతి సీజన్ కింటనే డైలాగ్ అన్నపూర్ణ స్టూడియో అంటి పెట్టేస్తాం, మా ఓడి గెలవకుంటే అది వ్యక్తం అంటి పెట్టేస్తాం అని 7 సీజన్ల బ్రో. ఇంతవరకు ఒక గేటు కూడా మార్చుకోవట్లేదు. 7 సీజన్ లోపలికి కూడా ఎంట్రీ పోలే, ఒక్క డేదా కూడా డ్యామేజ్ కాలే. ప్రతి సీజన్ కి ఉంటున్నా ఈ డైలాగ్. ఈ సీజన్ మాత్రం పల్లా పక్కా అన్నపూర్ణ స్టూడియో ఇదైతే సూపర్ సూపర్ అన్న. అందుకే లీటర్ పెట్రోల్ తెచ్చిన అన్న. రాజన్న కాదు విజయన్న ఫోన్ బయటికి తీసుకుని జేబులో పెట్టుకున్నది పోయింది, బయటికి తీసినా కాదు. అదే చెప్తారు ఎవరో ఒకటి విన్ అయ్యి ఏదో రావట్లేదు చూడట్లేదు. నాగార్జున ఎవరు చేయలేదు ఈరోజు లాస్ట్ ఇంకా రాలేదు చెప్పి ఈరోజు లాస్ట్ ఎవడో ఒకటి విన్ అయ్యి ఎవరో ఒకటి చేయలేదు నాగార్జున. అందులో ఎలిమెంట్ చేసి ఎవరో ఇద్దరు బయటకు వస్తారు. అందులో రైతు ఇద్దరు కూడా పల్లె ప్రసాద్ వాడే అంటున్నారు. 5 ఉంటే 3 అవుట్, 2 ఉంటారు, 2 ఫైనల్, ఒక రన్నర్ అంటే అవుతుంది. ఇప్పుడు తెలుగు లైవ్ వస్తుంది, లేదు దాంట్లోనే అదే వస్తుంది, ఒకటే వస్తుంది. సరే
కాదు